ఈ నరకాసురుడు చనిపోయేటప్పుడు ఒక మాట అన్నాడంట. ఇది జరిగింది కూడా చతుర్దశి నాడు జరిగింది. అయితే అమ్మా ఓకే, నువ్వు నన్ను చంపేశావు, బాగానే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడ కలిసిపోతాను? ఇదే భూమిలో కదా, అంటే మళ్ళీ నీ గర్భంలోకి వెళ్తున్నా కదా, ఇక నాకు మరణం ఎక్కడిది అంటే మంచి ప్రశ్న అడిగావు నాన్న. నిజమే, నీ ద్వారా ఈ లోకానికి చెప్పేటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈరోజు అందరూ కూడా దీపావళి జరుపుకుంటారు నిన్ను సంహరించినందుకు గాను. ఈ దీపావళి ఏదైతే జరుపుకుంటారో అది దీప ప్రజ్వలనం అనేటువంటిది జరగాలి. అది వారి యొక్క మనస్సున, వారి యొక్క మెదడులో జ్ఞానజ్యోతి పెరగాలి. దీపావళి అంటే మన ఇంట 100,000 1000 దీపాలు పెట్టుకోవడం కాదు, మన ఇంట్లో జ్ఞానజ్యోతి వెలగాలి. మన ధర్మాన్ని ఎలా మనం పాటించాలి, ఎలా సంరక్షించాలి, దానికోసం మనం ఎలా రక్షకత్వం పొందాలి, వీలైనంత వరకు మన ధర్మాన్ని పాటిస్తూ ఇంకా 10 మందికి ఎలా పంచాలి అనేటువంటిది తెలవాలి. కాబట్టి ఈ విధంగా దీపావళి ఈ రోజు నుంచి జరుపుకోవాలి అని చెప్పి, ఆ నరకాసురుడు సంహరణ జరిగిన వెంటనే అప్పటి వరకు ఏమిటంటే ఎవరు దీపాలు కూడా వెలిగించుకోలేరు. ఆ తర్వాతకి దీపాలు ప్రజ్వలన చేసుకొని అందరూ కూడా సంతోషంగా దీపావళి జరుపుకున్నారు మరుసటి రోజు నుంచి. కాబట్టి నరక చతుర్దశి, దీపావళి వెంటనే వచ్చేటువంటి పండుగలు కూడా.